ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురి బాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయలు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ
రామచిత్ర పతాకం పైన ఎంవిఎల్ గారు నిర్మించిన ముత్యాల ముగ్గు సినిమాకి ఈ సంవత్సరం 50 ఏళ్ళు నిండాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం రమణ గారికి 94 ఏళ్ళు, బాపు గారికి 92 ఏళ్ళు కూడా నిండినాయి. ఈ సందర్భంగా బాపు రమణ కుటుంబ సభ్యులు చెన్నై ప్రసాద్ ల్యాబ్లో అభిమానుల కోసం ముత్యాల ముగ్గు సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నాము. దానికి విచ్చేసిన అందరికీ స్వాగతం. ముత్యాల ముగ్గు చిత్రానికి అనేక రకాలుగా ప్రత్యేకతలు ఉన్నాయి. ఉత్తర రామాయణంలో లవకుశల కథ ఈ చిత్ర కథకు ఆధారం. 50 ఏళ్ల క్రితం అప్పుడప్పుడే పరిశ్రమలో నిలదొక్కుంటున్న సంగీత, శ్రీధర్లు ఈ చిత్రంలో నాయికలు. బాపు గారి ఇష్టం మేరకు మేకప్ లేకుండానే కనిపించినా ఎంతో అందంగా కనిపించారు ఈ చిత్రంలో. ముఖ్యంగా సంగీత అమాయకమైన పల్లెటూరి అందంతో, పెద్ద కళ్ళతో, సహజమైన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. వెండితెర మీద అప్పటిదాకా కనిపించిన రాజనాల మార్క్ విలనీని మార్చి సరికొత్త విలన్ కాంట్రాక్టర్గా రావు గోపాలరావు గారు ఎంతో ఎత్తుకు ఎదిగారు. విలక్షణమైన కంఠంతో ఆయన చెప్పిన డైలాగులు ఆ రోజుల్లో ఎల్పి రికార్డులుగా వస్తే ఆ రికార్డులు వేల సంఖ్యలో అమ్ముడు అయ్యాయి. అల్లు రామలింగయ్య గారు దయనీయమైన కోతి చేష్టలతో ప్రేక్షకులకు కన్నీరు తెప్పించారు. నూతన్ ప్రసాద్ నిత్య పెళ్ళికొడుకుగా, జమీందారుగా కాంతారావు గారు, మంచి ఇల్లాలుగా గయ్యాలి అని పేరు తెచ్చుకున్న సూర్యకాంతం గారు తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. లవకుశల్ లాంటి పిల్లలు రాధా, మురళి ఎంతో సహజంగా నటించి కథను క్లైమాక్స్కు తీసుకువెళ్లారు. బాపు రమణ తమకు అత్యంతమైన ప్రియమైన రామ కథను గొప్పగా పండించారు. మహదేవన్ సంగీత సారథ్యంలో పాటలన్నీ గొప్పగా, ఎప్పటికీ నిలిచిపోయేటంత గొప్పగా తయారయ్యాయి. ఆరుద్ర గారు రాసిన పాట ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ఇప్పటికీ జనం మనస్సుల్లో నిలిచే ఉంది. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఒకే ఒక్క సినిమా పాట నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే ఈ పాట కానీ చిత్రీకరణం కానీ అద్భుతంగా ఉన్నాయి. గోదావరిలో గూటి పడవలోని పాట, పల్లెటూరి పెళ్లి పందరి సందడి ప్రేక్షకులని బాగా అలరించాయి. ఎప్పటికీ మర్చిపోలేని ఈ ముత్యాల ముగ్గు సినిమాను మరోసారి మనందరం చూసి ఆనందిద్దాం. దీనికోసం విచ్చేసిన మీకు అందరికీ మళ్ళీ స్వాగతం. ఈ సందర్భంగా రెండు మాటలు పలకరించుకోవటం కోసం వేదిక మీదకి శ్రీమతి సుహాసిని గారు, శ్రీ భానుచందర్ గారు, శ్రీ కాట్రగడ్డ ప్రసాద్ గారు, వాసురావు గారు, జేకే రెడ్డి గారు, మధు గారు కొంచెం ముందుకు వస్తే బాగుంటుందండి. ఈనాటి మన కార్యక్రమాన్ని జయప్రదం చేయుటకు మనకు సహకారం అందించిన స్పాన్సర్స్ బాపు రమణ అకాడమీ, లీడర్ క్రెస్ట్ అకాడమీ, బాపు రమణ బాలు క్రియేషన్స్, శ్రీ విభం బ్రహ్మశ్రీ శ్రీ విష్ణు నారాయణన్, అబ్బాస్ కల్చురల్, డివైన్ శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ట్రిప్లికేన్ ఎక్స్పిఆర్ఓ గారు, తమిళనాడు తెలుగు పీపుల్స్ అసోసియేషన్, ప్రసాద్ వీడియోస్ అండ్ స్టిల్స్, వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మన కార్యక్రమంలోకి మన ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విచ్చేసిన శ్రీమతి సుశీల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
నమస్కారాలు అందరికీ. వాళ్ళే తీసుకుంటారు. అందరిని చూస్తున్నాను, బాగున్నారా? అది బాగుపడ్డారు. మొన్న నాన్నగారు చూశాను, అన్నీ వేస్తున్నారు. నాకు ఇదే పని, ఇంట్లో కూర్చొని పాతవన్నీ వాడు ఎవడో పెట్టాడు, వాడు అందరినీ బయటకు తీసుకొచ్చేస్తున్నాడు ఒక్కొక్కరిని. ఇంకా ఎంతమంది రావాలా? కొట్టేవయ్యా, అక్కడి నుంచి డేక్కుంటూ వచ్చాను. నేను ఈ స్టూడియోలో అడుగు పెట్టే కొన్ని సంవత్సరాలైంది. అంతా మారిపోయింది. ఇంకా ఎలా మారుతుందో చూద్దాం. వసురావు వీళ్ళు బాపు రమణ ఏం జోడేయండి వాళ్ళిద్దరిది. నేను ఒక పిక్చర్లో పాడడానికి నేను రానన్నా, బాపు రమణ ఇద్దరు వచ్చారు ఇంటికి. అంటే నాకు ఒక సాడ్ జరిగింది ఇంట్లో, అంచేత నేను ఇంకా పాడడం మానేశాను. ఎందుకు పాడిస్తాను, మేము పిక్చర్ తీయం మీరు పాడపోతే. ఎక్కడ చూసినా శ్రీరస్తు శుభమస్తు. నేను ఎలా పాడానో నాకే తెలియదండి ఆ పాట. తెల్లవారులేసి ఎక్కడ పెళ్ళి అయినా శ్రీరస్తు శుభమస్తు ఒక్కసారి అదంతా జ్ఞాపకం వస్తుంటుంది. చాలా మంచి భగవంతుడికి తెలుసు ఎవరెవరిని కలపాలో. అంచేత బాపు రమణ వాళ్ళిద్దరిని కలిపారు. చూసారా? మరి రాజేశ్వరరావు గారు పిల్లలందరూ మ్యూజిక్ డైరెక్టర్లు. మళ్ళీ అణిగి మణిగి ఎంతలా వాళ్ళ నాన్నగారిలాగా ఉంటారు. చాలా గొప్ప. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టారు, వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చూసుకుంటుండొచ్చు. వెళితే ఆ బిల్డింగ్ మంచి సెంటర్లో పిల్లలందరూ బాగుపడ్డారు. బాగుపడితే సంతోషం కదండి. అందరూ అలా ఉండిపోయారు. తమిళ తెలుగు ఆడ ரொம்ப సంతోషం. ఇరికి అంటే ఎన్ని భాషలు పడినా అన్ని భాషలు రావు. ఊరికే డాంబికం. అందరూ సైలెంట్గా కూర్చున్నారు. పిక్చర్ స్టార్ట్ చేసేలా ఉంది అని నాతోటే స్టార్ట్ చేస్తారు పిక్చర్. చాలా రష్గా ఉండడం నుంచి ఎవరు రావట్లేదమ్మా. రోడ్లు అంతా చాలా బాగుండేది, క్లీన్ இருந்தது. సార్ எனக்கு మలయాళం வரல, మన్నిక్కడం. పాటలు అయితే చాలా పాడేశాడు. పొందే నరువి ఎప్పుడే వాయిస్ ఎప్పుడే പൊന്മുടി പുഴയോടെ അനുശക്തി നമുക്കൊരേ പ്രായം നമുക്കൊരേ മോഹം നമുക്കൊരേ దాహం. ఎప్పుడు సార్? ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముద్దు మురి పాలకు ఆరు కాయలు కాయ. అదే కదా మా అసిస్టెంట్. అందుకే పాట చూస్తే కానీ రాదు. పాడింది కొంచెం చూసి పాడేద్దాం. ఓకే.
ఆరనైదో తనము ఏ చోట నుండు అరుగులలికే వారి అరచేతి నుండు తీరైన సంపద ఎవరింట నుండు తీరైన సంపద ఎవరింట నుండు దినదినము ముగ్గున్న లోగిళ్ళ నుండు ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ఆ ఆ ఆ పొందా అదే ఇంతవరకు తీసుకొచ్చింది. మొత్తం ప్రపంచం అంతా ముత్యమంతా పసుపు చేసేసాడు. అప్పుడు ఇంటికి వచ్చేసారు ఇద్దరును. నువ్వు పాడపోతే మేము పిక్చర్ తీయ అన్నారు. సార్ చాలా బాధగా ఉంది, అందరికీ తెలిసిన విషయమే. తర్వాత అది ఎందుకో కరెక్ట్గా పోతే శ్రీరస్తు శుభమస్తు, అది మరీ చాలా బాధ వేసింది నాకు. ఎంత గొప్ప గొప్ప వాళ్ళందరూ అక్కడి నుంచి వీళ్ళు ఆశీర్వదిస్తున్నారు, అది అనుకోవాలి. మరి ఎలాంటి మరి ప్రపంచం అంతా మేము ఫీల్డ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా రష్, జనం, లైట్లు, ఎర్ర లైట్లు వేసేస్తారు. ఆ పచ్చ లైట్ వచ్చేదాకా అక్కడ కావలు 2 గంటలు 3 గంటలు ఉంటాం. ఏమా బంగారు తండ్రి అచ్చు రాజేశ్వరరావు గారు లాగే ఉంటారు, మాట కూడా అలాగే. చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరు నీ మురళి శ్యామ సుందరు నీ మురళి ఉల్లము జల్లననే మధుగీతిక. అయ్యో మర్చిపోయాను. పాట పాడు మా చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి. ఏ మ్యూజిక్ అండి! అమ్మాయి గారు నా గొంతుగా కాపీ కొట్టేశారన్నారు ఒకసారి. నేనే అయ్యో రాజేశ్వరరావు గారు, అమ్మాయి గారు నా గొంతుగా కాపీ కొట్టేశారు. నేను మీరు చెప్పింది కదా నేను పాడాను. సరదాగా మాట్లాడతారు ఆయన, అది ఏం లేదు. హాయిగా మాట్లాడుతుంటే వారికి అదొక సంతోషం. అందుకే సంగీతం అయింది, సంతోషం సంగీతం. ఏవేవో మాట్లాడుతున్నాను ఇవాళ ఈ చైర్లో కూర్చొని. ఏంటంటే ఈ షుగర్ వస్తుంది చూడండి, అది చాలా చూసుకోకపోతే ఇలాగే కూర్చుంటావు. షుగర్ ఎక్కువైపోయి నరాలు అన్నీ పడి ఇంకా గొంతుకి భగవంతుడు ఇంకా కాపాడుతున్నాడు. ఇలా వెళ్ళి పాడితే బాగుండదు, అంచేది ఎవరు పిలవడం మానేశారు. మా వాసుబాబు పిలుస్తాడు నన్ను, కొత్త కంపెనీ పెట్టి. అంటే ఇది అంత పోయిందండి. ఏదో అంత చిన్న చిన్న పిల్లల నుంచి అంత అందరికీ తెలిసిందే, ఎవరు ఏం చెప్పలేరు, వాళ్ళ వాళ్ళ ఇష్టాలు. 3 ఏళ్ళ పిల్ల స్తోత్రం పాడిస్తుంది, ఏమిటో ఎక్కడుందో మరి తెలియలేదు. అంత ఎదిగిపోయింది ఫీల్డ్. అసలు ఫీల్డ్ కాణం, అసలు ఫీల్డ్ కాణం. వీళ్ళందరినీ థ్యాంక్ యూ నాన్న. ఇది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఏమ్మా మీకు ఏ పాట పాడాను?
వినపడలే. ఏం పేటమ్మా? ఉన్నై ఒன்று కేప్పాను. ఉన్నై ఒன்று కేపే. ఉన్నై ఒன்று కేపే అంటారు బయటకు వెళ్తే. తెలుగు ఎవడు విజలు ఉన్నారా? విజుల వాళ్ళు ఉన్నారా? ఉన్నை ఒன்று கேட்பேன் உண்மை சொல்ல வேண்டும் என்னை பாடச் சொன்னால் என்ன పాడ తోండ్రు. ఆ పాటలన్నీ అయిపోయి వెళ్ళిపోలేదు. ఇంకా ఉంది. ఇంకా నేను వేలాడుతున్నాను అందరినీ చూస్తూ. ఇలాగా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావో అని అడుగుతుంటాను. నేను రెడీ అన్నాను. ఉండి సాధించేది ఏం లేదు, ఏం సాధించలేవు. ఎవరు చూడరు, పిలవరు. ఆవిడకి ఒంట్లో బాగులేదు. కానీ ఒక్క పాట చాలా ముత్యమంత పసుపు కాదు కానీ రామకృష్ణ పాడాడు ఒక పాట. పోల్చుకోండి. ఇందులోనే ముత్యాల ముగ్గులో రామకృష్ణ పాడాడు. ఏదో ఏదో నానైనా. ఎంత మంచి పాట అండి, ఎంత మంచి గొంతుకండి వాడది. అంతే అలా అంతే. కొంత టైం ఎందుకో నాకు కొంచెం ఎక్కువ టైం ఇచ్చాడు దేవుడు అందరి గురించి చెప్పడానికి. సుహాసినికి మంచి పాట పాడాను నేను. తన యాక్ట్ చేసింది. ఏ పాట నాకు గుర్తులేదు. ఏం పాట నాన్న? 200 పాటలు పాడారంట మీరు ఆమెకి. 200లో ఒకటి చెప్పుమా. ఇంతే మన సినిమా జీవితం అంతే. పాడుతూ ఉంటారా? అందుకు రాకపోతే ఇంకెందుకు వచ్చాను. కరెక్ట్గా చెప్పామ్మా, సిచ్యువేషన్కి కరెక్ట్గా ఉంది. పాడుతూ ఉంటాను అని. చాలా బాగా పాడుతుంది ఆవిడ. ఎవరు పాడించటం లేదు. సుశీల వచ్చింది. ఆ సుశీల గారు, సుశీల గారు, సుశీల అమ్మ, సుశీల అమ్మమ్మ ఇంకా అవ్వలేదు. అంత కామ్గా కూర్చున్నారు. బాపు రమణ గారు అస్సలు మాట్లాడు. బాబు గారికి అంతకంటే ఎక్కువ. అంత సైలెంట్ మూవీ. చాలా అలాంటి జోడి ఇన్నేళ్ళు కలిసి ఉండి వాళ్ళు అందించిన పిక్చర్లు ఒక్కొక్కటి జనానికి నచ్చుతాయో నచ్చవు. ఆ ట్రెడిషనల్ తీసుకొస్తున్నారండి వాళ్ళు. ఏంటమ్మా చూస్తున్నారా? ఇవాళ ఎవరు లేరు, నేను మాటకు పోయాను ఇవాళ. என்னதான் ரகசியமோ இதயத்திலே சிரித்தால் எனக்கே సిరిపు వரும். ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. చూసావా? ఆవిడ పాడింది ఆ పాట. అక్కడ తానా పుస్తకం కావాలి మళ్ళీ. ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నా. బాగానే మాట్లాడుతున్నా. మా గార్డియన్ ఆయనే. ఎవరికి పిలుస్తూ ఉండండి, పెడదా ఉండండి, రండి మీరు అంట. అంత దబాయింపు సెక్షన్. వాళ్ళ నాన్నగారు ఎంత ఇదిగా ఉంటారు. ఆహా ఓహో అన్ననే మెల్లిగా లాగేస్తారు. ఇతను ఉన్నాడు, అమ్మ కరెక్ట్గా టెంపోలో అడిగా వెళ్ళదు పో అంటారు. అలా ఉండాలండి. తండ్రింగ్ అలా ఉంటే మనం అందరూ కట్టుగానే ఉన్నాం. అప్పుడు ఇలా చెట్టుకో ఆకుకోకమ్మో ఇలా వెళ్ళిపోయాం అందరూ. ఎంత కొంచెం టైం ఇచ్చాడు దేవుడు. ఇంకా కొంచెం టైం ఇస్తే బాగుండేది. అనవసరంగా నాకు ఇచ్చే టైం. నా వయసు చెప్తే మీరందరూ ఆశ్చర్యపోతారు. ఎంత ఉంటుంది నా వయసు మిమ్మల్ని అడిగితే.
ఇంకేం లేదు మాట్లాడడానికి. మీకు వయసుతో పని లేదు. పిచ్చా, నాకు వయసు లేదండి, మీకు తెలీదు. అలా చెప్పాలి బదులు. అదే అన్నా. మీకేంటమ్మా మీకు వయసే లేదు అని మీరు ఎవరు గ్రీన్ అన్నా తీసుకెళ్తారు, అప్పుడు చెప్తారు పేపర్లు మేము ముందు. ఎక్కడ లేని పత్రికలు వచ్చేస్తాయి అప్పుడు. బతుకుట్టుగా రావు, వాళ్ళకి ఏమొస్తుంది కానీ రాదు. దర్జాగా చెప్తున్నాను నేను. నన్ను తిట్టుకునేండి అంతే. ఎవరేమో అండారు వీళ్ళేది నన్ను కదమ్మా. నీ పాట ఏం పాడానమ్మా? నీ వాసు నీ పాట ఏదో పాడాను కదా లేదా? ఇది ఒకటి చాలా పాడారంట తప్పించుకోవడానికి. చాలా ప్రోగ్రామ్ ఇది, అందుకని ఏం చెప్పట్లేదు. నేను చూడలే బాగుతున్నానా వాళ్ళ. అక్కడి నుంచి వద్దంటుంది, నమస్కారం పెడుతుంది నన్ను. అంచేత వాళ్ళిద్దరిని మర్చిపోలేము. ఇంకో 10 ఏళ్ళు కూడా అలా ఈ ఇండస్ట్రీ ఉన్నంతసేపు బాపు రమణ గారి జీవిత చరిత్ర అలా వెళుతుంటుంది. చప్పుడు చేయకుండా చేసేసరికి పిక్చర్లు, ఒక్కొక్క పిక్చరు ఒక్కొక్క పాటలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు రమణ బాపు గారు. రమణ గారు బొమ్మలు గీసేస్తారు. నేను కృష్ణ వందే జగద్గురు అని పాడాను. అది విని ఆయన బాపు గారు అన్నీ కృష్ణుడి మీద బొమ్మలు వేశారు. ఆ రికార్డ్ అంతా అదే. చాలా వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిలాగా పెట్టుకున్నారండి అంతే. ఏ పిక్చర్ తీసినా సుశీల. మరి ఇంకేం మాట్లాడడానికి ఏం లేదు. ఏం చెప్దాం? మీకు పిక్చర్కి లేట్ అవుతుందా? ఇదెందుకమ్మా, ఇదెందుకు దాచుకోలేక బీరువాళ్ళు పడిచి ఇచ్చి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. బాపు రమణ గారు అంటే ఎంత గౌరవం మనందరికీ. ముత్యాల ముగ్గు ఎప్పటి నుంచో ఫిలిం ఇన్స్టిట్యూట్లో దే యూస్ టు టాక్ అబౌట్ ఇట్. అప్పటి నుంచి నేను ఎప్పుడూ అనుకోలేదు నేను బాపు గారి డైరెక్షన్లో యాక్ట్ చేస్తానని. వాట్ వండర్ఫుల్ ఫిల్మ్స్ దట్ హీ మేడ్. కానీ నాకేంటంటే పెళ్లి పుస్తకం లాంటి, రాధా కళ్యాణ్ లాంటి క్యారెక్టర్ నాకు దొరకలేదు ఆయన పిక్చర్లో. ఇట్ వాస్ టోటలీ హీరో ఓరియంటెడ్. ప్లస్ నాకు మోడర్న్ క్యారెక్టర్ ఇచ్చారు, ఫుల్ మోడర్న్ డ్రెస్ వేసుకుని. ఐ వాస్ థింకింగ్ ఎందుకు బాపు గారి పిక్చర్లో యూనో తెలుగుతనం అంటే ఆయన పిక్చర్లోనే కనిపిస్తుంది, కానీ నాకు ఆ సౌత్ ఇండియన్ ఆ క్యారెక్టర్ దొరకలేదు అనుకున్నాను. కానీ ఒక్క సాంగ్లో కాంపెన్సేట్ చేశారు. నా తెలుగు తల్లికి మల్లెపూ జంట, అది నన్ను పెట్టి తెలుగు తల్లిలాగా నన్ను మేకప్ చేసి నాకు చేశారు. అప్పుడు చేసినప్పుడు నాకు 20 ఏళ్ళు. ఆ వర్త్ ఏంటో నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థం అవుతుంది. నన్ను ఎంత పెద్ద స్టేట్లో స్టేటస్లో కూర్చోబెట్టారు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ బాపు రమణ గారి
యునో పీపుల్, ఆర్టిస్ట్ అవసరం. ఎందుకంటే పాత్ బ్రేకింగ్. నాకు తెలుసు రాధా కళ్యాణంలో రాధికాకి అసలు మేకప్ లేకుండా షూటింగ్ జరుగుతుంది. అండ్ ఐ సా ఇట్, షీ వాజ్ నాట్ యూస్ టు ఇట్ అట్ ఆల్. అన్ని పిక్చర్స్లోనూ అప్పుడు మేకపే కదా. సో ఎవ్రీథింగ్ వాజ్ సో రియలిస్టిక్ అండ్ ఫంటాస్టిక్. అండ్ 2 ఫిల్మ్స్లో యాక్ట్ చేసే అవకాశం నాకు దొరికింది. ఆల్వేస్ అడ్మైర్డ్ హిమ్ అండ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ దెమ్. అండ్ సుశీల గారు చెప్పినట్టు ఇంకా ఒక 10 ఏళ్ళు వాళ్ళిద్దరూ ఉంటే ఇంకా ఇండస్ట్రీలో దే వుడ్ బీన్ సో మెనీ చేంజెస్ మనం చూసుండొచ్చు. అండ్ వండర్ఫుల్ బాపు గారి అండ్ రమణ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వందనాలు. అండ్ యు ఆల్ షుడ్ క్యారీ దిస్ లెగసీ అండ్ విత్ ప్రైడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుశీల గారికి పెద్ద నమస్కారం. నేను నా ఏజేనండి, మేమిద్దరం సేమ్ ఏజ్. నేను ఒక ఇండస్ట్రీకి వచ్చి ఒక 20 years ఆర్ 15 years తర్వాత సుశీల గారు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. అప్పుడు సెల్ ఫోన్ తర్వాతే వచ్చింది కదా. సో ఫోన్ చేస్తే నా ఫస్ట్ పిక్చర్ నెంజతికిలాది నుంచి సాంగ్ ఏ తెండ్రలే ఇని నాళం పాడవా, మీరు పాడారు నాకు. అది అది వినిపిస్తుంది. నా పాట రింగ్ టోన్గా పెట్టారు. అంటే సుశీల గారి పాటే, బట్ నా పాట వినగానే అంత గర్వం నాకు. ఐ డోంట్ థింక్ ఐ బీన్ సో ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్. మీ ఫోన్లో మీ రింగ్ టోన్ నా సాంగ్ వచ్చింది, అంతకంటే నాకేం కావాలో చెప్పండి. అండ్ ప్రపంచంలో బెస్ట్ సాంగ్ ఏంటంటే, సారీ అండి, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ అందరూ మన్నించాలి, అది ఉన్నే ఒండ్రి కేట్పెన్ లాంటి సాంగ్ నేను వినలేదు. అలాంటి గొంతు, అలాంటి బ్యూటీ, దట్ స్వీట్నెస్ ఎక్కడా నేను వినలేదు. ఐఎమ్ ఆల్వేస్ లేవ్ టు దట్ సాంగ్ అండి. మీకు బాపు గారి గురించి మాట్లాడాలంటే నేను చెప్పాను, వాళ్ళ గురించి మాట్లాడండి ఏ బాలచంద్ర గారు, బాలు మహేంద్ర గారు మాట్లాడాలి. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఫ్రెండ్షిప్. తై నేమ్ ఈజ్ శ్రీ బాపు గారు, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు. వాళ్ళంత గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో కాదు, యూనివర్స్లో లేరు. వాళ్ళు అందరికీ అసలు దేర్ అన్ ఎగ్జాంపుల్. ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలండి. నేను కానీ సుమన్ కానీ ఎప్పుడు వాళ్ళ గురించి అనుకుంటూ ఉంటాం. దట్ ఈస్ ద గ్రేట్నెస్. అండ్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ యాజ్ ఎ రైటర్ వాళ్ళకి వారే సాటి. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. మే వేరే దే ఆర్ పైన మళ్ళీ కలిసిపోయి మేబీ దే ఆర్ ఇన్ సమ్ అదర్ ప్లానెట్, సమ్ అదర్ ప్లేస్, మేకింగ్ ఫ్యాంటాస్టిక్ మూవీస్. లాంగ్ లివ్ బాపు గారు, వెంకటరమణ గారు, ఇన్ వేర్ ఎవర్ దే ఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుశీల్ గారు ఇందాక తను చెప్పినాడు, యూఆర్ ఎ ఫ్యాంటాస్టిక్ ఉమెన్. యూ అచీవ్డ్, యూ ఆర్ బియాండ్ సక్సెస్. గాడ్ ఈజ్ గ్రేట్. మీలాంటి వాయిస్ సౌత్ ఇండియాకి ఇచ్చినందుకు గాడ్ ఈజ్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ గాడ్. అందరికీ నమస్కారం. ముత్యాల ముగ్గు అనే సినిమా 50 సంవత్సరాలు అయిందంటే కొంచెం ఆశ్చర్యమే. అది ఈరోజు చూసినా నిన్న మొన్న తీసిన సినిమా లాగానే ఉంటుంది. అంత సబ్జెక్టు, అంత ఇది, టేకింగ్, మ్యూజిక్, ఆ కెమెరా వర్క్, ఆ స్క్రిప్టు. బాపు రమణ గారు, భానుచంద్ర గారు చెప్పినట్టు స్నేహం అంటే ఇదేరా. వాళ్ళిద్దరిని చూసి ప్రపంచంలో ఇంకెవరి పేరన్నా చెప్పుకోవాలి మనం. ముత్యాల ముగ్గు 50 సంవత్సరాల సందర్భం అంటే నాకు బాపు రమణ గారితో ట్రావెల్ నా అదృష్టంగా చెప్పుకుంటాను. నేను లక్ష్మీ ఫిలిమ్స్లో 1971లో జాయిన్ అయ్యాను. 71 June 16. 72లో సంపూర్ణ రామాయణం రిలీజ్ చేసాం. బాపు రమణ గారి సంపూర్ణ రామాయణం మేము రిలీజ్ చేసి విజయవాడ అప్సరా టాకీస్లో 100 days ఫంక్షన్ చేసాం. ఆ సినిమాకి ఎస్వి రంగారావు గారు వాళ్ళతో రావటం, బాపు రమణ గారు. ఆ సినిమా ఓపెనింగ్ ఓల్డ్ ఓవర్ల లాగా వచ్చి రెండో రోజుకి మూడో రోజుకి పికప్ అయ్యి సోమవారానికి హౌస్ఫుల్స్కి వచ్చి 365 రోజులు ఆడింది విజయవాడలో సంపూర్ణ రామాయణం. ఆ సినిమాలో పాటలు కానీ, టేకింగ్ కానీ, అసలు ఆ సీనరీస్ కానీ ఆ రోజుల్లో అది
బాపు రమణ గారు సినిమా రిలీజ్కి విజయవాడ వచ్చారు. వచ్చినప్పుడు విజయవాడలో థియేటర్లోకి వెళ్ళి అది చూసి సగం జనమే ఉన్నారు విజయవాడ అప్సరా థియేటర్లో ఫస్ట్ డే. ఏంటి ప్రసాద్ గారు ఇట్లా ఉంది, ప్రసాద్ అనేవాళ్ళండి, గారు లేదు, నేను అప్పుడు నాకు 22 సంవత్సరాల వయసు. అంటే సినిమా ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ వచ్చింది సార్, 2 రోజులు ఆగుదాం, ఏమీ లేదు, మీరు రిలాక్స్డ్గా ఉండండి అని. అంటే మనం హైదరాబాద్ వెళదామా అన్నారు. కారులో తీసుకెళ్ళాను వాళ్ళిద్దరిని. కారులో తీసుకెళ్ళి హైదరాబాద్లో మళ్ళా వెంకటేశ్వర థియేటర్ నారాయణగూడలో ఆ థియేటర్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే హౌస్ఫుల్. ఆ రోజు మీ ఇద్దరు సంతృప్తి చెందారా అని అడిగాను. చాలా హ్యాపీ. అలా 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 100 days ఫంక్షన్. ఈ ముత్యాల ముగ్గు యాక్చువల్గా మేము లక్ష్మీ ఫిలిమ్స్లోనే రిలీజ్ చేయాల్సింది, అన్నపూర్ణ ఫిల్మ్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. కానీ బాపు రమణ గారితో నాకు అంత అవినాభావ సంబంధం ఉండేది. సుమన్ గారు, ఇప్పుడు భానుచంద్ర గారు అన్నట్టు, సుమన్ గారు బాపు రమణ గారితో ఒక సినిమా చేయాలని ఉంది ప్రసాద్ గారు అన్నారు. నేను అప్పటికే 3 సినిమాలు సూపర్ హిట్లు చేశాను ఆయనతో. ఒక సినిమా చేద్దామని అంటే నేను బాబు గారి ఇంటికి వెళ్తే అక్కడే రమణ గారు ఉన్నారు. ఇద్దరం కూర్చొని మాట్లాడి, అంటే ఇప్పటికిప్పుడు కథ అంటే నాకు అవతల నాకు రామోజీరావు గారితో భాగవతం సీరియల్ చేయటానికి కమిట్ అయ్యాను. నాదే ఏదైనా సినిమా రీమేక్ చేయమంటే చేస్తానంటే, బుద్ధిమంతుడు రీమేక్ చేయండి సార్ నా కోసం, కొంచెం మోడర్న్ ట్రీట్మెంట్ చేసి. యాష్ చోప్రా అదే లైన్ తీసుకుని హిందీలో రీమేక్ చేశారు సార్, రైట్స్ తీసుకోకుండా ఏమీ చేయకుండా ఇద్దరు హీరోలను పెట్టి సినిమా చేశారు. ఇక్కడేమో నాగేశ్వర డ్యూయల్ రోలు, అక్కడ ఇద్దరు హీరోలతో సినిమా చేశారు. ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు దాని గురించి డీటెయిల్స్ అన్న. ఆ సినిమా అక్కడ హిట్, సూపర్ హిట్. అదే సినిమా నాకు రీమేక్ చేయండి అంటే హీరోయిన్ శ్రీదేవిని తేవగలవా అన్నారు బాబు గారు. అడిగితే నేను అడుగుతాను సార్, నేను వెళ్ళి వస్తానంటాను. ఆ అమ్మాయి కూడా వాళ్ళిద్దరితో చేయాలంటే నాకు చాలా ఆనందం. ఇమ్మీడియట్గా ఒప్పుకున్నారు, కమిట్ అయ్యాం. బాపు రమణ గారు అందరం మేము కమిట్ అయ్యి అనుకున్నాం. అన్ఫార్చునేట్గా నా దురదృష్టం ఏంటంటే శ్రీదేవి గారి డేట్లు మ్యాచ్ అవ్వాల. బాపు రమణ గారు ఇచ్చిన డేట్లకి శ్రీదేవి కొంచెం 2-3 పెద్ద సినిమాలు కమిట్మెంటు, ఒక హిందీ సినిమా కమిట్, 6 నెలలు ఆగాల్సి వచ్చింది ఆవిడ కోసం. ఈలోపు బాపు రమణ గారికి అన్న ప్రెషర్ వచ్చేసి భాగవతం మొదలైంది, అది 3 ఏళ్ళు పట్టింది. ఇక నాకు ఆ సినిమా అట్లా కుదరలా. లేకపోతే వాడితో బుద్ధిమంతుడు రీమేక్ చేయించుదామని నా కోరిక, ఆ కోరిక నాకు తీరలా. అది బాపు రమణ గారు తన ఇది. సరే, ఇక బాపు రమణ గారు వాళ్ళ సంగీతం వాళ్ళ ఇది అవన్నీ అమ్మ చెప్పిన తర్వాత ఇంక మనందరం ఏం చెప్పినా కానీ ఏదో ఎల్కేజీ పిల్లలు చెప్పినట్టు. మహాదేవన్ గారు సంగీతం, అబ్బా, అదే ఇప్పుడు వాసు గారితో ఇందాక అన్నానమ్మా, మహాదేవన్ గారు టైటిల్ కార్డ్స్లో ఆయన పేరు అక్కర్లా, ఆయన రికార్డింగ్ సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఆ రికార్డింగ్ చూస్తే మహాదేవన్ గారి బ్రాండ్ అక్కడ కనపడుతుంది మనకి. రికార్డింగ్లో మహాదేవన్ గారు కనపడతారు మనకి. టైటిల్ కార్డ్స్లో ఆయన పేరు అక్కర్లా. అట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకు సెట్ పోలేంది గారు చాలా బాగా. అవును, అటువంటి వాళ్ళతో నేను కూడా 71 నుంచి ట్రావెల్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో సినిమా రక్తం అణువున ఇనికిపోయి నేను కూడా సినిమా వాడిగా సినిమా ఇండస్ట్రీలోనే సర్వీస్ చేస్తా, అలాగే గడుపుతున్నాను. 74 సంవత్సరంలో కూడా ఇండస్ట్రీకి సర్వీస్ చేస్తున్నాను నేను. మీరు 100 ఏళ్ళు వచ్చేదాకా పాడొచ్చు, కాకపోతే ఇప్పుడు ట్రెండ్ మారిందమ్మా. మీరు పాడే రోజుల్లో రోజుకు 10 పాటలు పాడేవాళ్ళు, ఇప్పుడు ఒక పాట 10 రోజులు పాడాల్సి వస్తుంది. మీరు 10 రోజులు డేట్లు ఇవ్వలేరు. మీరు పాడాలని కోరుకున్నా, మీతో పాడించుకోవాలని మాట్లాడుకున్నా ఇప్పుడు సూపర్గా ఉందమ్మా, సూపర్. అసలు మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూసి ఎదురు బదురు మీ పాటలు, మీతో మాటలు, దీనికోసమే మేము అందరం వచ్చాం. మీరు వస్తున్న సినిమా మేము ముత్యాల ముగ్గు 20 సార్లు చూసాం రిలీజ్ అయినప్పుడు. ఆ సినిమాలో రావు గోపాల్ గారి ఇంట్రడక్షన్, బాపు రమణ గారి డైలాగులు చెప్పాలంటే ప్రతి మాట ఒక ఊత పదం, ఇప్పటికీ ఒక ఊత పదం. వాడు దర్జాగా బ్యాక్ సీట్లో కూర్చోవాల్సినాడు, పాపం టైం వచ్చింది డిక్కీలో పడుకున్నాడు. అలా
భార్యాభర్తల మధ్యలో రికమెండేషన్లు అక్కర్లా. ఓపెనింగ్ డైలాగ్ ఆకాశం ఎర్రగా ఉంది. ఆకాశం ఎర్రగా ఉంది, ఆకాశం లేదు మర్డర్ అయినట్టుంది ఈరోజు. అసలు ఆ ఇంట్రడక్షన్ సీన్ ఒక 15 నిమిషాలు వస్తుందమ్మా. రావు గోపాలరావు గారు అక్కడి నుంచి వెనక తిరిగి చూడాల. బాపు రమణ గారు ఇచ్చిన గిఫ్ట్ ఆ క్యారెక్టర్తో ఆయన ఇవాళ పొలిటికల్గా ఆ క్యారెక్టర్లు మనం చూస్తున్నాం. ఆ క్యారెక్టర్లు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. డిక్కీలో పడుకోబెడతారు చెప్పిన మాట వినకపోతే. అట్లాంటి క్యారెక్టర్లు ఆ రోజుల్లో బాపు గారు రమణ గారు క్రియేట్ చేశారు. గ్రేట్ చెప్పాలని. అవును 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 ఆయన రాత ఈయన గీత బొమ్మలు అంతే, అదే తేడా. ఆయన బొమ్మలతో చూపించేవాడు. మీ ఆర్టిస్టులు అందరూ కూడా ఇలా ఇలా ఉండాలని, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలని, చీరలు ఎలా ఉండాలని పెళ్లి పుస్తకంలో ఆ హీరోయిన్ కట్టిన చీరలకి డిజైన్ ఆయన ఇచ్చి ఆ డిజైన్ నేర్చుకురమ్మని చెప్పి అట్లా చేయించుకురావటం. అది మామూలుగా ఎక్కడెక్కడ రెడీమేడ్ వెళ్ళో లేకపోతే హీరోయిన్ కాస్ట్యూమర్ వెళ్ళి కొనుక్కొచ్చేవి కాదు. బాపు గారు గీత గీసి ఇస్తారు, ఒక డిజైన్ ఇస్తారు. ఆ డిజైన్తో చీర అల్లిచ్చి తెచ్చి కట్టాలి. అది బాపు గారు రమణ గారు. ఆయన రాత ఈయన గీత. అవును అవును. అలా ముత్యాల ముగ్గు టాపిక్ వచ్చింది కాబట్టి ముత్యాల ముగ్గు బిగినింగ్ ఎండ్ దాకా ప్రసాద్ గారు వరా గారు చెప్పారు ఇట్లా ప్రోగ్రాం పెట్టుకున్నామని. 10 రోజుల నాడు నాకు చెప్పారు. నేను వస్తున్నానన్న మార్నింగ్ హైదరాబాద్ నుంచి వచ్చాను. వచ్చి రాగానే అంతకుముందు ఆ ప్రోగ్రాం చెప్పగానే ఒకసారి రివైవ్ చేసుకున్నాను. ముత్యాల ముగ్గు చూస్తే నాకు అనిపించింది ఇది ఏదో నిన్న మొన్న తీసిన సినిమా లాగా ఉందని. అట్లా ఉంది ఆ డైలాగులు కానీ, ఆ టేకింగ్ కానీ, మ్యూజిక్ కానీ. కానీ ఇప్పుడు మ్యూజిక్ లిరిక్ అక్కర్లా, వినపడదు. ఉన్నా కానీ పాట వినలేం, ఓన్లీ సౌండ్ పొల్యూషన్. అందుకని ఈ పొల్యూషన్లో మీరు వద్దమ్మా. అది అంటే ఇక అవతల సినిమాకి టైం అవుతుంది. ప్రసాద్ గారు చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బాపు రమణ గారితో నా ట్రావెల్ అందరికీ చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బాపు రమణ గారు పేర్లు చెప్పాలంటే తెలుగు తల్లికి మన నమస్సుమాంజలులు. తెలుగుకు మారుపేరు, తెలుగుతనానికి మారుపేరు, తెలుగు భాషకు మారుపేరు. అంతటి చక్కటి ద్వయం, మిత్రద్వయాన్ని మనం అందరం మననం చేసుకుంటూ ఇవాళ ముత్యాల ముగ్గు 50వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడం, దాంట్లో మనం అందరం పాలు పంచుకోవడం చాలా సంతోషం. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసేటప్పుడు రిలీజ్ అయింది సినిమా 1975. అప్పుడు మిమిక్రీ చాలా బాగా చేసేవాడిని నేను. ఓ నీ శోభన్ పెళ్ళి కొడక ఏంటి అంత కష్టపడిపోతున్నావు ఏంటి, ఖర్చు అయిపోగలవు జాగ్రత్త మరి. అలా రావు గోపాలరావు గారిని ఇమిటేట్ చేసేవాళ్ళం. ఆ ఎక్స్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏదో ఇచ్చుంటే దర్జాగా ముందు సీట్లు కూర్చొని పోవాల్సినోడు డిక్కీలో దొక్కున్నావు, నీ దర్జా తగ్గిపోలేదు మరి. ఇట్లా చెప్పేవాళ్ళు. తర్వాత మీరు అన్నారు రామకృష్ణ గారు, ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు, ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు. నమస్కారం అందరికీ. అందరికీ నమస్కారం అండి.
ఇవాళ యాక్చువల్గా వాళ్ళ గురించి చెప్పేంత మాకు వయసు కూడా లేదు, అంతే అలాగే చెప్పాలి, అంత పెద్దవాళ్ళు. ఈ పిక్చర్ రిలీజ్ అయినప్పుడు 1975, నేను ఇండస్ట్రీకి వచ్చి 3 ఏళ్ళు అయింది. అప్పుడు చిన్న గిటార్ వాయిస్తూ ఉండేవాడిని, అమ్మగారు పాటలు పాడుతుంటే లోపల నేను కూర్చున్నాను, అక్కడే వాయిస్ రూమ్ ఉంటుంది ఎప్పుడు, వాడు పాడుతుంటే ఆవిడని చూస్తూ గిటార్ వాయించేవాడిని. బాపు గారికి వాళ్ళు చేసిన సినిమాలు అన్నిటికీ చాలా పనిచేశాను. ఇవాళ ముఖ్యంగా మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన కృతజ్ఞతలు చెప్పాలంటే వరా గారికి, ప్రసాద్ గారికి చెప్పాలి. ఇలాంటి అవకాశం మనకి వాళ్ళు కల్పించారు ఇవాళ, లేకపోతే మనంతా కలిసేవాళ్ళం కాదు ఇవాళ. ఆయన స్టాండింగ్ క్యారెక్టర్, పిక్చర్ అయ్యేంత వరకు నించోనే ఉంటాడు అనుకోండి, అక్కడ నించో ఉన్నాడు వరా గారు ఎప్పుడు ఎంత అయినా. ఇంకా బాబు గారిని పొగట్టుతలు ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా కాదండి. నేను నా గురించి గర్వంగా చెప్పుకునేది ఒకటి ఏంటంటే, ఆయన భక్త కన్నప్ప సినిమా చేసినప్పుడు సత్యం గారు అంటే ఒరిజినల్గా ఆదినారాయణరావు గారు, తర్వాత ఆయన కొంచెం హెల్త్ బాగా కొంచెం డల్ అవుతుంది, ఏజ్ అయిపోయింది అనగానే నా శిష్యుడు వాడు ఉన్నాడు సత్యాన్ని పెట్టుకోండి అంటే సత్యం గారిని పెట్టారు. అప్పుడు ఒక సాంగ్ దానికి కంపోజింగ్లో కూర్చున్నారనమాట. నేను అప్పుడే ఐ వాజ్ ప్లేయింగ్ ఫర్ 28 మ్యూజిక్ డైరెక్టర్స్. రాజా గారి దగ్గర నుంచి నేను రాజా అంతా కలిసి వచ్చాం, మేము కొలీగ్స్, అది వేరే విషయం. అప్పుడు ఇంకా రాజా గారు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారో లేదో కూడా తెలియదు నాకు. అప్పుడు నేను అంత బిజీగా ఉంటున్నప్పుడు ఆయన ఒక బీజియం చేస్తుంటే సత్యం గారు కొండ బలిసిందా ఏం పాట, భక్త కన్నపుల్లో కొండ కండ 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 గెలిచింది కదా, కండ గెలిచింది అని ఒక పాట వస్తుంది కృష్ణరాజు గారి మీద. ఆ పాట కంపోజింగ్లో బీజియం చేస్తున్నప్పుడు నాకు 7 బాణాలు వేస్తాను నేను. అందులో సారీ గా మా పద నేను ఒక ఇన్స్ట్రుమెంట్ ఒకటి వాయించాలి అన్నారు. ఏ ఇన్స్ట్రుమెంట్ చెప్పండి సార్ అని సత్యం గారు అడిగితే, ఈ మధ్య బేస్ గిటార్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చిందంటే అది వాడండి మీరు అన్నారు. అప్పుడు నేనే ఎక్కువ ఆ ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను అనమాట మన సౌత్ ఇండియాలో. ఇప్పుడు వెంటనే అక్కడ మనకు సెల్ ఫోన్స్ లేదు, ఫోన్ చేసి ఇలాగ బాపు గారు రికార్డింగు నేను రమ్మంటున్నారు, నేను ఈ పేరే చెప్పాను సత్యం గారు అంటే, అయ్యో నాకు రాఘవేంద్రరావు గారు రికార్డింగ్ ఉందండి, చక్రవర్తి గారిది, రమేష్ నాయుడు గారిది వెళ్తుందంటే, రీ రికార్డింగ్ అవుతుంది, సగంలో వెళ్ళిపోతే ఒప్పుకోరండి, థీమ్స్ మ్యూజిక్స్ ఉంటాయంటే, బాపు గారు ఒకే మాట అన్నారు, ఆ అబ్బాయి ఖాళీగా ఉన్నప్పుడు రికార్డింగ్ పెట్టుకోండి అని 7 రోజులు నా కోసం వెయిట్ చేశారండి. ఎంత అదృష్టం అది, దీనికంటే నాకు అవార్డు ఇంకేం కావాలి. బాపు గారు, అది మన గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం, అది మహానుభావుడు. అదేలాగా ఆయన అప్పుడు రికార్డింగ్ టైంలో చెప్పారు, నేను కాళ్ళకి నమస్కారం పెట్టి అదంతా వాయించిన తర్వాత ధన్యోస్మి అండి నా కోసం వెయిట్ చేశాను అండి అన్నారు. ఏంటమ్మా ఇంకో విషయం నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది అన్నారు. ఏంటంటే మీ ఇంటి దగ్గర మేము ఎల్డామ్స్ రోడ్డు, మేమంతా నైబర్స్, ఈవిడు మా బాను అంతా. అక్కడ ఎల్డామ్స్ రోడ్లో మా నాన్నగారు ఆయన రాత్రులు 11 గంటలకి 12 గంటలకు పియానో వాయిస్తూ ఆయన ఏదో పాడుకుంటూ ఉంటే ఆయన్ని ఇక్కడికి వచ్చి చూసేసి, అసలు మెడ్రాస్కి వచ్చింది ఆయన రాజేశ్వరరావు గారిని చూసేసి వెళ్ళిపోదామని వచ్చారంట. ఆయన చెప్పారండి, ఎందుకంటే ఇవాళ అసలు సినిమా చూడడానికి వచ్చారు, మనం వాళ్ళని సినిమా చూడనివ్వట్లే, మనం మాట్లాడుతున్నాం. బట్ ఇలాంటి విషయాలు ఇప్పుడు ఈ మధ్య టీవీల్లో మాట్లాడచ్చు, మనం యూట్యూబుల్లో అంతా మాట్లాడచ్చు, ఇక్కడ చెప్పుకోవడం ముఖ్యం. ఇది ఇవాళ వాళ్ళ రోజు, ఇవాళ రాజేశ్వరరావు గారిని చూడడానికి వచ్చాను బాబు నేను, తర్వాత వెళ్ళబుద్ధి వేయలేదు, ఇక్కడే ఉండిపోయి సెటిల్ అయిపోయాను నేను అని చెప్పారండి. వరా గారికి కూడా ఈ విషయం తెలుసో తెలీదు. అలాగా ఈ అవకాశం నాకు చాలా గొప్ప విషయం, ఇది చెప్పేశాను నేను. థ్యాంక్స్, అది అదృష్టం చెప్పుకోవడానికి. అదే నాకు ఒక గర్వం అనమాట, బాపు గారు నా కోసం వెయిట్ చేయదు, ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు అంతే. అదే నాన్నగారు మా నాన్నగారు అంతకు మీద ఒక టైప్ అది. ఆయన వాళ్ళ గురువు గారు సుశీల్ గారు గురుగారు, ఆయన మేము గొప్పగా ఇంటికి వచ్చి, నాన్నగారు ఏంటి బాపు గారు మీకోసమే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారండి అంటే, ఆహా అలాగా, ఆయన చాలా గొప్పవాడు కదా అంటున్నారు. మా నాన్నగారు ఒప్పుకోలే. ఇంకొకరైతే నా కోసం ఉండిపోయాడు బాపు అని అంటారు, నాన్నగారు అలాగే అన్నారు, ఆయన గొప్పవాడు కదా, అలాగా నాకు తెలియదు అన్నారు అంతే. సో ఇవాళ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ థ్యాంక్స్. మరొక్కసారి వరా గారికి, మా తమ్ముడు ప్రసాద్కి, అందరికీ నమస్కారాలు.
అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. இங்கிலீஷ் தமிழில் பேசலாம். ஓகே ஓகே. பிரசாத் சார் ரொம்ப நாள் பழக்கம் இருக்குது அவர்கிட்ட. ஸோ அவர் வந்து அந்த லெகசி கீப் பண்ணணும் அதில் ரொம்ப கூஸ்பம்ஸ் இருக்கிற ஒருத்தர். எப்போவும் பார்த்தாலும் இந்த ஒரு பேக்ரவுண்டு சொல்லிகிட்டே இருக்கும். ஆனால் அவர் வந்து அது வெளியில் யாருக்கிட்டேயும் சொல்ல வேண்டாம், அது என்னோடய உள்ளே இருக்குது, அது தீய அப்படியே இருக்குது. ஏதாவது ஒரு நாளில் என்னைக்காவது அது வந்து நான் அதை வெளியில் கொண்டு வரும். அந்த ஒரு பேக்ரவுண்ட் அது அவருக்கு ரொம்ப என்ன சொல்ல முடியும், ஒரு இதில் இருக்குது அவருக்கு. ஸோ அதனால் இப்படி ஒரு ஆப்பர்ச்சுனிட்டிஸ் கிடச்ச போது ஸோ லெட்ஸ் ஜஸ்ட் டூ இட். எனக்கு கொஞ்சம் ஸ்டேஜ் ஃபியர் இருக்குது, சாரி ஃபார் தேட். ஆமாம், நான் என்னோடய அம்மா நானும் நாங்கள் ஃபேமிலியாக பெரிய ஃபேன். அம்மா வந்து என்னோடய அம்மாவோட ஃபஸ்ட்டு ஒரு பிடிச்ச பாட்டு வந்து நீங்கள் சொல்லி பாடியாச்சு, பூந்தே நருவி. அப்புறம் வந்து 7 சுந்தர ராத்திரிகள். ஏகாந்த சுந்தர ராத்திரிகள் விவாக தரளித்த காத்ரிகள் விவாக பூர்வ ராத்திரிகள். ஓகே, தேங்க் யூ. காட் பிளஸ் யூ.